హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరూ కూడా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండ్ మెమరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ ద్వారా మన పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. పెయింటింగ్ బాటిల్స్ ఉంటాయి కదా పిల్లలు, ఇవి వాడేసుకున్న తర్వాత అంతా అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటారు కదా, అయితే వాటిని మనం తీసుకొని ఎలా రీయూజ్ చేయాలో చూద్దామండి. ఇప్పుడు బాటిల్ నీట్గా క్లీన్ చేసేసండి. ఆ తర్వాత క్యాప్కి ఇలా హోల్స్ చేసేయండి. చాకు కొంచెం కనుక వేడి చేసామనుకోండి ఈజీగా హోల్స్ అనేవి పడిపోతాయండి. తర్వాత సూది దారం తీసుకొని ఇది గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, గ్రీన్ స్క్రబ్బర్ని ఇలాగ చుట్టూ ఏదైతే హోల్స్ పెట్టుకున్నామో ఆ హోల్స్ ద్వారా గ్రీన్ స్క్రబ్బర్ని అయితే కుట్టేసేసేయండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ బాటిల్ ఏదైతే ఉందో దీనిలో కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి ఫుల్ మిగిలిందంతా వాటర్ అయితే పోసేసుకోండి. ఎప్పుడైనా సరే కొంతమందికి ఏంటంటే నాన్ వెజ్ గిన్నెలు టచ్ చేయాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదు అంటారా, చేయి కట్ అయినప్పుడు మనకి స్క్రబ్బర్ తగలకుండా ఈ విధంగా గిన్నెలు క్లీన్ చేసుకోవాలన్నా కానివ్వండి, ఈ సింపుల్ మెథడ్ యూజ్ చేయండి. అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే చాలా తక్కువ లిక్విడ్ కూడా పడుతుందండి. కొంచెమే లిక్విడ్ వేస్తే ఎక్కువ వాటర్ కనుక వేసారా అనుకోండి మనకి లిక్విడ్ తక్కువ అమౌంట్లో అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మన చేయి కూడా టచ్ అవ్వకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. ఇప్పుడు మనం వంటల్లో వాడుకునే నూనె ఏదైతే ఉందో అది కల్తీదా లేదా ఒరిజినల్దా అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ సింపుల్ మెథడ్ని అయితే ట్రై చేయండి. వెల్లుల్లిని తీసుకొని మొత్తం ఒలిచేసేసేయండి. ఆయిల్ మనం ఏదైతే వంటల్లో వాడుకుంటే ఆయిల్ ఒక స్పూన్ ఒక గిన్నెలో వేసేసి వెల్లుల్లి ఏదైతే ఉందో ఆ వెల్లుల్లిని వేసి ఒక 10 నిమిషాల పక్కన పెట్టేసాను. 10 నిమిషాల తర్వాత వెల్లుల్లిని ఇలా తీసి చూసామనుకోండి మనకి ఎల్లో కలర్ పసుపు కలర్లో కనుక వెల్లుల్లి మారింది అనుకోండి ఆయిల్ అనేది మనకి కల్తీదని అర్థం అండి. ఇక్కడ చూడండి వెల్లుల్లి అనేది ఎలాంటి పసుపు కలర్లోకి మారలేదు, సేమ్ వైట్గానే ఉంది కాబట్టి ఇది మంచి క్వాలిటీదని అర్థం. ఈ సింపుల్ మెథడ్ని ట్రై చేసి మీ ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోండి. అయితే నచ్చిందని అనుకున్న ఈ టిప్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవ్వాలన్నా సజెస్ట్ అవ్వాలన్నా మీరు ఒక లైక్ ఇవ్వండి. వేరే వాళ్ళకి అయితే రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎగ్ పైన పెంకు మనం తీస్తూ ఉంటాం కదండి, అయితే కొన్నిసార్లు మనం హడావిడిగా తీస్తున్నామే అనుకోండి లోపల ఎగ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఎంత హడావిడిగా మనం తీసుకుంటున్నా సరే లోపల ఉన్న ఎగ్ కొంచెం కూడా రాకుండా ఉండాలి. ఎగ్ పై పెంకి ఈజీగా రావాలి అనుకుంటే మాత్రం మనం ఏదైతే కొన ఉంటుందో ముందు బ్యాక్ సైడ్ నుంచి కనుక తీసారనుకోండి, ముందు కొన నుంచి కాకుండా ఇలా బ్యాక్ సైడ్ నుంచి కనుక తీసారు ఎంత హడావిడిలో ఉన్నా సరే సింపుల్గానే పై తొక్క అనేది వచ్చేస్తుందండి. లోపల ఉన్న ఎగ్ కొంచెం కూడా అయితే రానే రాదు. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటే నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసేసుకున్నానండి. తర్వాత 2 క్యాప్స్ నేను వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ని అయితే వేసేసుకున్నాను. దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా, మనకి ఇలాంటి ఇంట్లో కనుక గ్లాసు ఉన్నాయి అనుకోండి ఐటమ్స్ గ్లాసులు కానివ్వండి ఇలాంటి బౌల్స్ కానివ్వండి, మనం ఈ సంక్రాంతికి అనేది అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇలాంటివి కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అయితే మనం ఎంత నీట్గా సోప్ పెట్టి క్లీన్ చేసినా కానివ్వండి ఇవి కొన్నప్పుడు మంచి షైనింగ్గా ఉంటాయి కదండి. ఇప్పుడు రెగ్యులర్గా వాడుతూనే కొన్ని ఏమవుతుంది కొంచెం డల్ షేడ్గా అనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఈ విధంగా వెనిగర్ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి సేమ్ మనం కొన్నప్పుడు ఎలా అయితే మంచి షైనింగ్ లాగా ఉంటాయో డల్ షేడ్ అనేది లేకుండా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటాయండి. మీరు నార్మల్ వాటర్తో సంక్రాంతి క్లీన్ చేయకుండా ఈ విధంగా వెనిగర్ వాటర్తో కనుక క్లీన్ చేసి తుడిచేసి పెట్టేసామనుకోండి సేమ్ మనం కొన్న వాటిలో కొత్తగా కొన్నప్పుడు ఎలాంటి షైనింగ్ కూడా సేమ్ అలా షైనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం తీసుకొచ్చుకున్న హనీ మంచి క్వాలిటీయా కాదా అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఒక స్పూన్ హనీ ఒక ప్లేట్లో వేసేసి దానిలో కొంచెం వాటర్ పోసేసి ఇలా 2-3 మినిట్స్ బాగా జల్లించేసేయండి. ఆ తర్వాత మనకి హనీ మధ్యలో ఎలా రావాలి అనుకుంటే మాత్రం చూడండి నేను చూపిస్తున్నాను. మనకి తేనె పట్టు ఏదైతే ఉంటుందో అలా గళ్ళుగా అయితే వచ్చేసేయాలండి. ఈ విధంగా కనుక వచ్చింది అనుకోండి తేనె పట్టులాగా అదైతే మంచి క్వాలిటీ తేనె అని అర్థం. ఇక్కడ చూసారు నాకు సేమ్ అలాగే వచ్చింది. మీరు ఇన్ కేస్ హనీ మంచి క్వాలిటీ కాదా అని చెక్ చేసుకోవాలంటే మాత్రం ఈ సింపుల్ మెథడ్నే ట్రై చేయండి. ఈ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటే నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఐడి కార్డు ఇలా కట్ అయింది అనుకోండి ఒక్క స్టిచ్ కూడా పడకుండా మన క్యాండిల్ దగ్గర తీసుకుని వెళ్ళి ఊరికి జస్ట్ వేడి చూపించామనుకోండి ఈజీగా అనేది అయితే అంటుకుంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా ప్లాస్టిక్, వీటిని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామని. అట్ ద సేమ్ టైం మన రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే న్యాచురల్ ఫ్రేగ్రెంట్ ఇంట్లో మంచి వాసన తెచ్చేది ఎలా చేయాలో చూద్దామని. దానికోసం గళ్ళుప్పు ఉంటుంది కదా, గళ్ళుప్పుని ఒక స్పూన్ వేసేసుకున్నాను, బేకింగ్ సోడా ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను, దానిలో 2 కర్పూరం
ఏంటి నలిపేసి వేసేసుకున్నాను అండి. అండ్ అలానే కంఫర్ట్ ఉంటుంది కదండి, కంఫర్ట్ కూడా వేసేసి ఇలాగ బాగా కలిపేసుకున్నానండి. దీనికి పైన క్యాప్ ఏదైతే క్యాప్ గొలుగు హోల్స్ కనుక చేసేసుకున్నామనుకోండి, ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్ మనం బాత్రూంలో కానివ్వండి లేదా కబోర్డ్స్లో కానివ్వండి బీరువాలా కనుక పెట్టేసుకున్నామా అనుకోండి, బట్టలు ఈ చలికాలానికి కొంచెం ఆరక కొంచెం బ్యాడ్ స్మెల్ ఏదైతే వస్తుందో ఈ బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా అయితే ఉంటుంది. బాక్స్ని వారం రోజులు కనుక ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, దీని సాల్ట్ మన బట్టలని ఎప్పటికీ బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అయిపోయిన నెయిల్ పాలిష్ని ఎలా రీయూజ్ చేయాలో చూద్దామండి. దాని నెయిల్ పాలిష్ని తీసుకొని దానిపైన ఇలా పాత సీడీ ఏదన్నా ఉంది అనుకోండి, ఆ పాత సీడీని పెట్టేసి అగరబత్తి ఉంటుంది, అగరబత్తిని వెలిగించామే అనుకోండి, నూసి ఏదన్నా ఉన్నా కానీ ఆ సీడీ పైన పడిపోతుంది, ఆ ప్లేస్ అంతా కూడా నీట్గా ఉంటుందండి. కొంతమంది ఏంటంటే కిచెన్లో ఒకసారి అగరబత్తి వెలిగించుకుంటూ ఉంటారు కదా నాన్ వెజ్ వండుకున్నప్పుడు, లేదు అంటారు గడప దగ్గర కూడా వెలిగించుకుంటూ ఉంటారు కదండి. దేవుడి దగ్గర అయితే మనకి పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుందిలే కానివ్వండి, ఈ 2-3 స్టాండ్లు అయితే ఇంట్లో అవైలబుల్లో ఉండవు కాదండి. అలాంటప్పుడు మీరు కిచెన్లో కానీ ఇవ్వండి, లేదు అంటారు గడప దగ్గర కానీ వెలిగించుకోవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనకి ఇంట్లోనే అనవసరం పడేసే వాటితోనే అగరబత్తి స్టాండ్ అనేది ఈజీగా అయితే తయారు చేస్తాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ని కొంచెం అయితే తీసుకున్నాను, దీనిలో కొంచెం వాటర్ అయితే కలిపేసుకున్నాను. మనం టమాటా సాసులు కానివ్వండి, లేదు అంటారు వెనిగర్లు కానివ్వండి, ఏదో సాసులు కొన్నప్పుడు ఇలాంటి బాటిల్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. ఇదంతా అయిపోయిన తర్వాత అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు దాన్ని రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. బాటిల్ నీట్గా క్లీన్ చేసేసుకోండి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కంఫర్ట్ వాటర్ ఏదైతే కలిపామో ఆ వాటర్ అంతా దీనిలో వేసేసి ఇంకొంచెం వాటర్ అయితే పోసేసండి. పైన క్యాప్కి ఇలా హోల్ కనుక చేసేసి అగరబత్తి ఉంటుంది కదండి, అగరబత్తి కనుక వెలిగించేసి పెట్టేసాము అనుకోండి, మనకు అగరబత్తి ఏంటంటే వెలుగుతుందని చెప్పి మంచి వాసన అయితే వస్తుందండి. త్వరగా కూడా ఏంటి కొన్నిసార్లు ఏంటి మనం అగరబత్తి మంచి వాసన వస్తుందని చెప్పి వెలిగించుకుంటామన్నా త్వరగా అయిపోయినట్లు అనిపిస్తూ ఉంది అనుకోండి, ఈ విధంగా కనుక ట్రై చేశారు అనుకోండి, మనకు వెలుగుతున్నంతసేపు వాటర్కి పీల్చి మంచి వాసన వస్తూ ఉంటే అట్ ద సేమ్ టైం ఎక్కువసేపు కూడా వెలుగుతాయండి. అనవసరమైన బాటిల్ని యూజ్ చేసుకునే వాళ్ళైతే ఈ చలికాలం ఏంటంటే మన ఇల్లు అనేది కొంచెము తడిగా వాసన వస్తూ ఉంటుంది కదండి, ఎండ అనేది సరిగా అలాంటప్పుడు ఈ విధంగా న్యాచురల్గా మీ ఇంట్లో ఎలాంటి ఫ్రేగ్రెంట్లు వాడకుండా ఇలాంటివి కనుక ట్రై చేసుకున్నామే అనుకోండి, మన ఇల్లు అంతా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని, నచ్చితే కనుక ప్లీజ్ పక్కన బెల్స్ మీద అయితే యాక్టివేషన్లో ఉంచుకొని ఆల్ అండ్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. అగరబత్తి వెలిగించుకున్న తర్వాత న్యూస్ అయితే వస్తూ ఉంటుంది కదా, దాన్ని కూడా అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటాం కదా, దాన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఆ పౌడర్ని తీసుకొచ్చేసాను, దానిలోనే కొంచెం కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరం కూడా ఈ విధంగా పౌడర్ని అయితే చేసేసుకున్నానండి. మనకి ఈ చలికాలంలో ఏంటంటే బై మిస్టేక్గా చీపురు కనుక పెట్టేసామో అనుకోండి, ఆ చీపురు అంతా తడి అయిపోతుందండి. అట్ ద సేమ్ టైం మనకి ఎండ లేదు కాబట్టి చీపురు అనేది బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా, అలా జరిగినా లేదు అంటారా, ఎప్పుడైనా బై మిస్టేక్గా మనకు వాటర్ పడినా కానివ్వండి బ్యాడ్ స్మెల్ ఎక్కువ వస్తూ ఉంటే చీపురుగా త్వరగా పాడైపోతూ ఉంటుంది కదా తడి అనేది తగిలి, అలా జరగకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం బ్యాడ్ స్మెల్ ఏది లేకుండా ఉండాలి అని ఏదైతే పౌడర్ తయారు చేసామో ఆ పౌడర్ని చీపురు మధ్యలో కనుక మీకు ఎక్కడ బ్యాడ్ స్మెల్ ఎక్కడ ఎక్కువగా తడిచిందో అక్కడ కనుక మీరు ఈ పౌడర్ని కనుక జల్లేసి ఒకసారి మొత్తం దులిపేసేసి పొడి క్లాత్ ఏదైనా ఉంది అనుకోండి, పొడి క్లాత్ కనుక క్లీన్ చేశారనుకోండి, మన చీపురు అనేది పాడవటం అనేది జరగని తడిజిగా కూడా త్వరగా పాడైపోతూ ఉంటుంది కదా. ఎప్పుడైనా తడిచినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, మనకి చీపురు అయిన త్వరగా పాడవదు, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా లేకుండా అయితే ఉంటుందండి. ఎండలో వేస్తే వెంటనే ఆరిపోతుందిలే కానివ్వండి, ఎప్పుడైనా ఎండ సరిగా లేదు బాగా తడిచింది అనుకున్నప్పుడు ఈ సింపుల్ మెథడ్ ట్రై చేసి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అట్ ద సేమ్ టైం తడి అనేది లేకుండా అయితే చూసుకోండి, మన చీపురు అయితే చాలా కాలం అయితే వస్తుంది. ఐ హోప్ ఇటు అయితే నచ్చిందని, నచ్చితే టిప్స్ అని ఒకటి ట్రై చేయండి, ఏది మీకు బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.